హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున అయితే ఎట్లుంటుంది అనమాట కిచెన్ అవతారం. ఇక్కడ పాలు, అక్కడ ఇడ్లీ అయిపోయింది, ఇక్కడ చట్నీ, ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ అయ్యింది. ఇది స్నాక్స్ కావాలంట. ఇక్కడ ఏంటిదంటే ఇది టమాటా శనగపప్పు కర్రీ. పొట్టిలు లేచినవా? సిలిండర్ చూడమ్మా ఎట్లా మీరు పోయినాక క్లీన్ చేయాలా తెలుసా? అయ్యింది. వెయిట్ అండి, నేను ఇప్పుడు దీంట్లో వేసి కలపాలి. దేన్ని అంటే రైస్ని. సో బాయ్ అప్పటి వరకు. పొట్టి పిల్ల బ్రష్ చేసుకుంటుంది. కర్రీ చేసినప్పుడు ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే అది గట్టిగా కాదనమాట. అదే మనం కర్రీ కలిపి పెడితే బాక్స్లో ఆరిపోయి గట్టిగా అవుతుంది. సో అదనమాట. మీకు ఒకటి చూపించాలా? దిస్ ఈజ్ మై ఆర్ట్. చిన్న చిన్న బుడ్డి కుండలు ఉంటే ఇలా స్కెచ్తో వేసానమాట. నైస్ కదా? ఓహో కూల్. ఎందుకు వంగుతాయో ఏమో ఇది. వాళ్ళ ఫ్రెండ్ వాటర్ పోతున్నాయని అది వస్తుంది అనమాట. చిన్నప్పుడు ఒక పద్యం ఉంటుంది, పాలు ఎందుకు వంగుతాయంటే వాళ్ళ ఫ్రెండ్ వాటర్ బయటకు పోతుందని. కూల్. ఓకేనా? మళ్ళీ లంచ్ బాక్స్ షార్ట్ పెడతాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చిన్న బ్లాగ్. షటప్. ఇంకో 2 ఇడ్లు పెట్టినా, ఇంకా పాలు ఇడ్లీ తినేసి నువ్వు. ఓకే, చట్నీ పెట్టేస్తా. ఇదిగోండి, లంచ్ బాక్స్లో పెట్టేసిన, కొద్దిగా ఉంచిన, మొత్తం పెట్టొద్దని. టైం అవుతుందబ్బా. బాటిల్స్ నింపుకున్నారు ఇద్దరు. చట్నీ తాలింపేలే, బట్ అట్లనే తినోడింగ్స్ వాళ్ళు. చాలా చట్నీ, కొంచెం వాటర్ మిక్స్ చేయాలమ్మా, ఎందుకంటే అది గట్టిగా ఉంది చట్నీ. ఇంకానేమో కారం ఉంది. హియర్ ఐ యామ్ సెట్టింగ్ ఫర్ ఏమంటారు, షార్ట్ అనమాట. ఏమో రైస్ అండ్ ఇడ్లీ, ఇంకొకరికేమో రైస్, మిక్చర్ అండ్ కీరా. సో ఇదనమాట పొద్దున లంచ్ బాక్స్ బ్లాగ్. ప్లీజ్ మా మమ్మీ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. హియర్ ఐ యామ్ రెడీ అండి. ఒకటి చూపించాలా? గోల్కొండ. పిల్లలు వెళ్ళిపోయారు. మనీ ప్లాంట్ వర్షంకి ఎంత మంచి అవుతుందో. మీ దగ్గర మనీ ప్లాంట్ ఉంటే వర్షంలో పెట్టేసేయండి, ఎంత మంచిగా వస్తుందో అసలు. ఓకే అండి, ఇవాళ చిన్న బ్లాగ్ అనమాట, మార్నింగ్ లంచ్ బాక్స్ బ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.